వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్ అదిరిపోతుంది, చిరిగిపోతుంది అని ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పల్లవి చేసిన తప్పలన్నీ బయటపడిపోయి అందరూ చీకొడుతున్న సీన్తో మొన్న శనివారం ఎపిసోడ్ ముగిసింది. దీంతో ఈరోజు పల్లవిని ఇంటినుంచి గెంటేయడం పక్కా అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఆడియన్స్ అందర్నీ ఎర్రిపప్పల్ని చేస్తూ డైరెక్టర్ పెద్ద మోసమే చేశాడు. ఆ సంగతేంటో చూద్దాం రండి. ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 1 ఎపిసోడ్లో రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దివాలా తీయడానికి కారణం పల్లవే అంటూ అక్షయ్ చేత సంతకాలు పెట్టించుకున్న ఫ్రాడ్గాడు ఒప్పుకుంటాడు. దీంతో పల్లవిని ఒక్కొక్కరూ తిడుతూ ఓరేంజ్లో ఫైర్ అవుతారు. ముఖ్యంగా కమల్ అయితే ఆవేశం తట్టుకోలేక పల్లవి గొంతు పట్టుకొని ఊగిపోతాడు. ఎవరు చెప్పినా సరే కమల్ వదలడు. దీంతో అక్షయ్ బాస్ చాముండేశ్వరి ఆపుతుంది. చంపితే ఏమొస్తుంది, 5-10 నిమిషాలు బాధపడి చస్తారు, అంతేకదా. ఇంతమంది జీవితాల్ని నాశనం చేసిన వాళ్ళని చంపడమనేది చాలా చిన్న శిక్ష. జీవితాంతం బాధపడేలా చేయాలి, అదే సరైన శిక్ష. రాజేంద్ర, ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచకు, బయటికి పంపేయ్. అప్పుడే ఈమె ఎలాంటిదో అందరికీ తెలుస్తుంది. ఇలాంటి సంసారం చేసుకునేవాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఈమె ఇంత పని చేసిందంటే ఈమెని అసహించుకోవాలి, బయటికి పంపేయండి అని చాముండేశ్వరి అంటుంది. దీంతో రావే అంటూ పల్లవిని లాక్కెళ్ళి గుమ్మం నుంచి బయటికి గెంటేస్తాడు కమల్. బావా, నా మాట వినుబావా అంటూ పల్లవి ప్రాధేయపడుతుంది. ఒక ఆడదాన్ని చంపిన పాపం నా కుటుంబానికి తగలకూడదని నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను పోవే అంటూ కమల్ అంటాడు. ఇక్కడివరకు అంతా బానే ఉంది అనుకున్న ఆడియన్స్ని డైరెక్టర్ ఎర్రిపప్పల్ని చేశాడు. ఇప్పటివరకు జరిగినదంతా పల్లవి కన్నకల అంటూ చూపించాడు. మొన్నటి ఎపిసోడ్లో అవని, శ్రీకర్ మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి పక్కనుంచి విన్న సంగతి తెలిసిందే. అప్పుడు పల్లవి ఇదంతా ఊహించుకుంది అన్నట్లుగా ఈరోజు ఎపిసోడ్లో చూపించారు. వదినా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్ వదినా? వాడ్ని ఇక్కడికి తీసుకువస్తే ఇదంతా పల్లవి, చక్రధర్లే చేయించారని వాడి చేత చెప్పించొచ్చు. వెళ్ళి వాణ్ణి తీసుకొస్తాను అని శ్రీకర్ అడుగుతాడు. కాని అవని ఇందుకు ఒప్పుకోదు. శ్రీకర్ ఆగు, తొందరపడకు అంటుంది. ఎందుకు తొందరపడకూడదు వదినా? కుటుంబాన్ని ముక్కలు చేసే ఇలాంటి ఆడవాళ్లని ఇలా వదిలేయకూడదు. వాళ్లని ఏం చేసినా తప్పులేదు. అందరి సమక్షంలో ఈ నిజం తెలియడం మంచిదే కదా అంటాడు శ్రీకర్. నువ్వు చెప్పింది నిజమే. పల్లవికి శిక్ష పడాలి. అలా పడకుండా చేస్తే అది మన చేతకాని తనమవుతుంది. కాని ఏం చెయ్యాలి అన్నది వ్రతం అయిపోయాక మనం ఆలోచిద్దాం. ఈరోజు ఏదో ఒకటి చేయాల్సింది అంటుంది అవని. ఇక కాసేపట్లో తాను దొరికిపోతాననే టెన్షన్లో చక్రధర్కి కాల్ చేస్తుంది పల్లవి. డాడీ, మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మనం ఎవరిచేత అయితే అక్షయ్తో సంతకాలు పెట్టించామో వాడ్ని శ్రీకర్ పట్టేసుకున్నాడు. ఇప్పుడు వాడ్ని ఇక్కడికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తామంటున్నారు అని పల్లవి భయపడుతుంది. అవునా, గుడ్ అంటూ కూల్గా రియాక్ట్ అవుతాడు చక్రధర్. మనం చేసిన ఫ్రాడ్ అందరికీ తెలిసిపోతుంటే గుడ్ అంటున్నారు. ఏంటి డాడీ, నాకు చాలా భయంగా ఉంది అంటుంది పల్లవి. డోంట్ వర్రీ అమ్మా అని చక్రధర్ అలానే శాంతంగా మాట్లాడతాడు. డాడీ, మీకు పరిస్థితి అర్థం కావడం లేదు అని పల్లవి అంటే నాకు అర్థమైంది కాబట్టే నేను కూల్గా ఉన్నాను. మనం ఎవడిచేత అయితే అక్షయ్ కంపెనీ దివాలా తీసేలా చేశామో వాడ్ని శ్రీకర్కి దొరికేలా చేసింది నేనే అని చక్రధర్ అంటాడు. మరి ఇప్పుడు శ్రీకర్ వాడ్ని ఇక్కడికి తీసుకొచ్చి నిజం చెప్పిస్తానంటున్నారు అని పల్లవి అడుగుతుంది. దాని వెనుక ఉన్న నా ప్లాన్ అర్థంకాక అలా చేస్తున్నారు. మొరిగే కుక్క కరవదమ్మా అంటాడు చక్రధర్. డాడీ, నాకు టెన్షన్గా ఉంది డాడీ, క్లియర్గా చెప్పండి అంటుంది పల్లవి. ఆ వ్రతం జరగకుండా శ్రీకర్ సీన్లో లేకుండా చేస్తానని చెప్పాకదమ్మా. నేను నీకు ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, జరిగేది చూడు చాలు అంటూ కాల్ కట్ చేస్తాడు. డాడీ ఇంత కూల్గా ఉన్నారంటే ఏదో పెద్ద ప్లాన్యే వేసి ఉంటారు. ఏంటది, ఇప్పుడేం జరగబోతుంది అని పల్లవి ఆలోచిస్తుంది. మరోవైపు చాముండేశ్వరి అందర్నీ రమ్మని పిలుస్తుంది.
మిమ్మల్ని అందర్నీ ఇక్కడికి ఎందుకు రమ్మానో తెలుసా? మీ ఇద్దరికీ కొత్తగా పెళ్లి జరిగింది. అందుకే రింగ్స్ తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోండి అని ప్రణతి భరత్లకి ఇస్తుంది బాస్. అవని ఇలారా, నీకు కూడా చీర తెచ్చాను. మీ ఆయన నీ గురించి అంత గొప్పగా చెప్పిన తర్వాత నీకు ఏమిచ్చినా తక్కువే. కాదనకుండా తీసుకో, నేను హ్యాపీగా ఫీలవుతాను. నువ్వు ఇప్పుడు ఈ చీర కట్టుకొని వ్రతంలో కూర్చోవాలి. అది నా కోరిక అంటుంది. ఆవిడిగారు, అవనికి మాత్రమే శారీ ఇచ్చింది, మనకి ఇవ్వలేదు చూశావా అని శ్రేయ చెవిలో గుసగుసలాడుతుంది పల్లవి. ఆవిడిగారికి మనం మనుషుల్లా కనిపించట్లేదేమో అని శ్రేయ మూతి తిప్పుకుంటుంది. ఇక చీర తీసుకుని పక్కకి వెళ్ళి అక్షయ్ని పిలుస్తుంది అవని. ఏవండి, ఒక్కసారి ఇలా వస్తారా? నేనీసారి కట్టుకోనండి అంటుంది. అదేంటి, నువ్వు ఈ చీర కట్టుకోనంటే ఆవిడ్ని అవమానించినట్లుగా ఫీలవుతుంది అంటాడు అక్షయ్. అలా అయితే మీరు ఒక పని చెయ్యాలి. మీ చేతితో మీరే ఈ చీర నాకు కట్టాలి. మీకు నచ్చకపోతే నాకు వద్దని చెప్పి ఈ శారీ ఆవిడికి ఇచ్చేస్తాను. వెళ్ళనా అని అవని బెదిరిస్తుంది. ప్లీజ్ అవని, నాకు ఏం వచ్చు? ఇప్పటివరకు చేసింది చాలు. ఇంట్లో అందరూ ఉన్నారు, పైగా అందరూ మనల్నే చూస్తున్నారు. నువ్వు మర్యాదగా వెళ్ళి శారీ కట్టుకో అంటాడు అక్షయ్. ఏంటి బెదిరిస్తున్నారు? నాకు ఈ శారీ ఏం వద్దు అని అవని చెప్పబోతే భార్య నోటిపై చేయి పెడతాడు అక్షయ్. దీంతో మాస్టారు సాంగ్ ప్లే చేసి రొమాంటిక్గా ఇద్దరూ చూసుకుంటూ ఉంటారు. తరువాత సరే, ఈ శారీ కట్టాలి అంతే కదా, రా అని అక్షయ్ అంటాడు. ఓకే, ఆ మాట అన్నారు కదా, చాలులే, ఇంకో సందర్భం వచ్చినప్పుడు అసలు వదలను అని అవని లోపలికి వెళ్తుంది. ఇక అమ్మా, ముహూర్తానికి టైమైందమ్మా, పూజ ప్రారంభిద్దామా అని పంతులుగారు అంటారు. అవనిరా, కూర్చో అని అక్షయ్ పిలుస్తాడు. మొన్న షష్ఠిపూర్తి ఫంక్షన్లో కూర్చోమంటే బెట్టు చేశారు కదా, ఇప్పుడు నేను కూడా కూర్చోను అని అవని బెట్టు చేస్తుంది. అక్షయ్, మీరు ఇద్దరు కూర్చోవడం లేదేంటి, ఏమైనా ప్రాబ్లమా అని బాస్ అడుగుతుంది. నా భార్యకి కాలు తిమ్మిరి పట్టిందట, 2 నిమిషాలు అని అక్షయ్ కవర్ చేస్తాడు. నాకు ఐ లవ్ యూ చెప్తేనే కూర్చుంటా అని అవని బెట్టు చేస్తుంది. అదేంటి, ఇందాకే చెప్పించుకున్నావు కదా అని అక్షయ్ అంటాడు. అయినా ఇంత మొండిఘటం ఏంట్రా బాబూ, నన్ను ఇలా తగులుకుంది. ఐ లవ్ యూ రా, కూర్చో అని అక్షయ్ అంటాడు. ఇంకోసారి చెప్పరా ప్లీజ్. సర్లే, పూజ అయ్యాక చెబుదురు కాని, రండి కూర్చోండి అని అందరూ పూజలో కూర్చుంటారు. అందరూ పూజ చేస్తుండగా ఇంతలో పోలీసు జీపు వస్తుంది. అదేంటి, మన ఇంటికి పోలీసులు వస్తున్నారు అని అందరూ అవాక్కవుతారు. శ్రీకర్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులు అంటారు. ఎందుకు అని అడిగితే, ఒక బిజినెస్ మ్యాన్ని కిడ్నాప్ చేయడమే కాకుండా అతడ్ని కొట్టి గన్ చూపించి బెదిరించారు అని పోలీస్ చెబుతారు. నేను గన్ చూపించి బెదిరించడం ఏంటి సార్, నాకు అసలు గన్ లైసెన్స్ కూడా లేదు అని శ్రీకర్ అంటాడు. మీలాంటి కిడ్నాపర్కి లైసెన్స్తో పనిలేదు. లైసెన్స్ లేని వెపన్ తీసుకుని బెదిరిస్తారని నాకు తెలుసు అని ఎస్ఐ అంటాడు. సార్, నేను బెదిరించిన మాట వాస్తవమే, కానీ గన్ చూపించలేదు అని శ్రీకర్ అంటాడు. సార్, నా భర్త అలాంటివాడు కాదు అని శ్రేయ అంటుంది. అది మేము చెప్పాల్సిన మాట. నిజమేంటో అబద్ధమేంటో ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ముందు ఇతన్ని జీపు ఎక్కించండి అని ఎస్ఐ అంటాడు. ఒక్క నిమిషం సార్, శ్రీకర్ అతడ్ని బెదిరించాడు అనడానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని అవని అడుగుతుంది. ఇతను కిడ్నాప్ చేసిన వ్యక్తి తప్పించుకుని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే అరెస్ట్ చేస్తున్నాం అంటారు పోలీసులు. ఎస్ఐ గారు, మీరు చెప్పింది మేం విన్నాం, మేము చెప్పింది కూడా మీరు వినాలి. మేము లాయర్ దగ్గరికెళ్ళి బెయిల్ తీసుకుని వస్తాం, మీరు వెళ్ళండి అని రాజేంద్ర అంటాడు. ఇది హత్యాయత్నం కేసు కాబట్టి బెయిల్ మీద వదలడం కుదరదు సార్ అంటారు పోలీసులు. సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. వాడు చెప్పిందంతా అబద్ధం. నేను కూడా లాయర్నే, మీరు కేసు పెట్టండి, నేను కోర్టులో అప్పీల్ చేస్తా అని శ్రీకర్ అడుగుతాడు. కేసు బుక్కయ్యాక లాయర్ అయినా ఎవరైనా ఒకటే. మర్యాదగా ఎక్కితే మంచిది, లేకపోతే బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. అడ్డొచ్చిన వాళ్ళని కూడా
అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని శ్రీకర్ని జీపు ఎక్కిస్తారు పోలీసులు. ఎస్ఐ గారు, మా ఆయన అలాంటివారు కాదండి, తీసుకెళ్లకండి అని శ్రేయ ప్రాధేయపడుతుంది. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని ఎస్ఐ అంటాడు. ఈ సీనంతా చూసి పల్లవి రాక్షసానందం పొందుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.